ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ అంజలి మరాఠీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి చాప్టర్ ఏంటి అని అంటే సెల్ బయాలజీ. చాలా రకాలైనటువంటి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే సెల్ బయాలజీ నుంచి రావడం జరుగుతుంది. సో మరి ఆ సెల్ బయాలజీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెల్ బయాలజీ. కణజీవ శాస్త్రం. సో సెల్ బయాలజీ దీన్ని ఏమంటున్నాం మనం? కణజీవ శాస్త్రం. సో మరి ఈ సెల్ బయాలజీ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే కణం నుంచి కణజాలాలు అనేటివి ఏ విధంగా ఏర్పడుతుంటాయి, ఆ ఏర్పడినటువంటి కణజాలాల నుంచి అవయవాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వాటితో పాటు కంప్లీట్గా ఒక జీవి అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, వాటితో పాటు కణంలో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం 7th క్లాస్ 8th క్లాస్లో ఏంటి, కణంలో ఉన్నటువంటి భాగాలు కేంద్రకం, హరితరేణువులు, మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, అదేవిధంగా లైసోజోమ్స్, రైబోజోమ్స్, మళ్ళీ అంతర్జీవ ద్రవ్యజాలకం, దీన్ని ఏమంటామంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లైసోజోమ్స్. ఇవన్నీ కూడా కణంలో ఉన్నటువంటి భాగాలు. మరి ఇవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వీటి యొక్క విధులు ఏంటి, వీటితో పాటు ఇంకేం డిస్కస్ చేస్తాము అని అంటే కణ విభజన. కణ విభజన అనేది 2 రకాలు. మళ్ళీ సమ విభజన ఏ విధంగా ఉంటుంది, క్షయకణ విభజన ఏ విధంగా ఉంటుంది. వీటితో పాటు ప్రోకారియోటిక్ సెల్స్ లేదా యూకారియోటిక్ సెల్స్, కేంద్రక పూర్వ కణాలు అంటే ఏంటి, మరి నిజ కేంద్రక కణాలు అంటే ఏంటి. అదేవిధంగా ఇంకేం డిస్కస్ చేస్తాము అని అంటే జంతు కణజాలం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, వృక్ష కణజాలాలు అనేటువంటి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేది రావడం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అయినట్టయితే ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏంటిది, కణం. దీన్నే మనం ఏమంటున్నాం, సెల్. ఈ సెల్ అనేది ఏంటిది మరి అని అంటే మనం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం. అదేవిధంగా నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం. సో మరి కణాన్ని ప్రాథమిక ప్రమాణం అని ఎందుకు అంటున్నాం? అంటే ఫస్ట్ జీవి ఏర్పడాలంటే మొదటగా మనకు కావాల్సింది ఏంటిది అని అంటే కణం. అందువల్ల దాన్ని ఏమంటున్నాం మనం? ప్రాథమిక ప్రమాణంగా పరిగణిస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి అని అంటే నిర్మాణాత్మక. సో ఒక జీవి ఏర్పడాలని అంటే ఒక జీవికి నిర్దిష్టమైనటువంటి ఆకారం, నిర్మాణము రావాలి అని అంటే దానికి ఏం కావాలి అని అంటే కణం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నాం, ఒక బిల్డింగ్ని కట్టాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇటుకలను ఒకదాని మీద ఒకటి ఇలా పేరుస్తూ ఉంటాం. ఇటుకలు ఈ విధంగా పేర్చడం వల్ల ఏమవుతుంది, ఒక గోడ అనేది ఏర్పడుతుంది. గోడ అనేది ఆ విధంగా గోడలు ఏర్పడడం వల్ల ఏమవుతుంది, ఒక భవనం అనేటువంటి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా మన దేహం, మన శరీరం ఏర్పడాలి అంటే కొన్ని కోట్ల కణాలతో మన దేహం అనేది ఏర్పడుతుంది. భవనానికి ఏ విధంగా ఇటుకలతో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందో పేర్చినప్పుడు, అదేవిధంగా మన బాడీ లోపల కణాలు అనేటివి పేర్చినట్టుగా ఏర్పడడం వల్ల ఏమవుతుంది, మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం, నిర్మాణం అనేది రావడం జరిగింది. అందువల్ల దాన్ని ఏమంటున్నాం మనం? నిర్మాణాత్మక ప్రమాణం. వీటితో పాటు ఇంకేమని చెప్తున్నాం? క్రియాత్మక. క్రియ అంటే ఏంటిది? మనం మామూలుగా తెలుగులో చదువుతూ ఉంటాం. క్రియ అంటే ఏంటిది? పని. అవునా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్రియ అంటే ఏంటిది? పని. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల లోపల కావచ్చు, జంతువుల లోపల కావచ్చు. మొక్కల లోపల ఏం క్రియాత్మకంగా జరుగుతుంది కణం వల్ల అని అంటే కిరణజన్య సంయోగక్రియ.
అదేవిధంగా బాష్పోచ్చేహం, అదేవిధంగా బిందుస్రావం, ఇవన్నీ కూడా మొక్కల్లో జరిగేటువంటి క్రియాత్మక ప్రమాణాలు. మరి మానవుల లోపల, ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల లోపల, మానవుల లోపల జరిగేటువంటి ప్రమాణాలు ఏంటి అని అంటే శ్వాసక్రియ కావచ్చు, విసర్జన క్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా దానికి సంబంధించినటువంటి క్రియ కావచ్చు. ఏదైనా కూడా ఆ క్రియలు జరగాలంటే ఏంటి అని అంటే ఈ కణం సహాయం అనేది ఖచ్చితంగా అవసరం. అందువల్ల దీన్ని ఏమంటున్నాం, జీవి ఏర్పడాలన్నా కూడా, జీవి ఏర్పడడానికి ఏర్పడిన తర్వాత ఒక నిర్దిష్ట ఆకారం రావాలన్నా కూడా, ఆ జీవి లోపల క్రియలన్నీ జరగాలన్నా కూడా ఏం కావాలి అంటే కణం అనేది ఖచ్చితంగా అవసరం. మరి ఏ విధంగా జీవి అనేది ఏర్పడుతుంది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి, సెల్. సో కణం అనేది ఉంది ఇక్కడ. ఈ కణాలన్నీ కలిసి ఏమవుతుంది అని అంటే ఒక టిష్యూ, కణజాలం అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా టిష్యూ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ టిష్యూ సమూహం కలిపి ఏం ఏర్పడుతుంది, ఒక ఆర్గాన్, అవయవం. ఫర్ ఎగ్జాంపుల్ గుండె అనుకోండి. ఈ విధంగా హృదయం అనేది ఏర్పడింది అనుకోండి. సో ఇట్లాంటి కిడ్నీ కావచ్చు, హృదయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ విధంగా అవయవాలు అనేటివి ఏర్పడిన తర్వాత ఏం ఏర్పడుతుంది, నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్, అవయవ వ్యవస్థ. సో ఇవన్నీ కూడా కలిపి ఒక అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. సో మన లోపల అవయవ వ్యవస్థలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, శ్వాస వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అవయవ వ్యవస్థలు. ఈ వ్యవస్థలన్నీ కూడా కలిపి ఒక ఏంటి అని అంటే జీవి అనేది ఫామ్ అవుతుంది. జీవి, యానిమల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతాయి. జీవి ఏర్పడడానికి ఏమవసరం అని చెప్పాను నేను, ఫస్ట్ ప్రాథమిక ప్రమాణం అని చెప్పాను. సో ఫస్ట్ ఇది ఒక కణం, ప్రాథమిక ప్రమాణం. సో దీనివల్ల ఏమైంది, నెక్స్ట్ నిర్మాణం అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత క్రియాత్మకం అంటే ఒక పని జరిగింది. సో అవయవ వ్యవస్థ అన్ని కలిపి ఏం ఏర్పడింది, చివరికి జీవి అనేది ఏర్పడడం జరిగింది. ఈ విధంగా కణం నుంచి కంప్లీట్గా జీవులు అనేటివి ఏర్పడతాయి. సో నెక్స్ట్ మరి ఈ కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము అని అంటే సైటాలజీ లేదా కణ శాస్త్రం. కణం నిర్మాణం, దాని పనుల గురించి ఏం చేస్తుంది మరి సైటాలజీ అని అంటే కణ నిర్మాణము, దాని యొక్క పనుల గురించి అధ్యయనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సైటాలజీ కణ అంటే ఏంటిది అని అంటే సెల్. సెల్లో సి ఉంది, సైటోలో సి ఉంది. సైటో మీన్స్ ఏంటి అని అంటే సెల్ అని అర్థం. సైటో సెల్ గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్స్ అలాంటి గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ సెల్లో సి ఉంది, సైటాలజీలో సి ఉంది. సైటో అంటే ఏంటి అంటే సెల్, లోగస్ అంటే ఏంటిది అని అంటే అధ్యయనం. కణం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నాము అని అంటే సైటాలజీ. నెక్స్ట్ సెల్ బయాలజీ. సెల్ బయాలజీ దీన్ని ఏమంటాం, కణ జీవ శాస్త్రం. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే సైటాలజీ సెల్ బయాలజీ సేమ్ అని చెప్తారు డెఫినేషన్. కానీ కొంత మట్టుకు సేమే, కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఆ వేరియేషన్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సెల్ బయాలజీ ఏంటంటే ఇందులో కూడా కణంలో ఉన్నటువంటి భాగాలు, వాటి యొక్క పనితీరు, వీటితో పాటు వాటి చరిత్ర,
జీవిత చరిత్ర. సో వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? సెల్ బయాలజీ. సైటాలజీలో ఏంటి అంటే కేవలం జంతు కణం వృక్ష కణం గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. కానీ సెల్ బయాలజీ అనేది కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక పూర్వజీవులు అంటే ప్రోకారియోటిక్ సెల్ మరియు యూకారియోటిక్ సెల్స్ గురించి కూడా అధ్యయనం చేస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైటాలజీ అండ్ సెల్ బయాలజీ. అందరు దాదాపు డెఫినేషన్ సేమ్ అని చెప్తూ ఉంటారు, కానీ కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి ఇట్లాంటి కణాన్ని కనుగొన్నది ఎవరు? ఆ కణం అనేది ఆవిష్కరణ అనేది ఏ విధంగా జరిగింది? ఆ కణం ఆవిష్కరణకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? కణం ఆవిష్కరణ. కణం ఆవిష్కరణ. సో దాదాపు కణం ఆవిష్కరణ అనేది ఏ విధంగా జరిగింది ఒకసారి చూద్దాం. దాదాపు పూర్వకాలంలో 350 సంవత్సరాల క్రితం మనకు కేవలం కంటికి కనిపించేటువంటి జీవులు మాత్రమే ఉన్నాయి అనే విషయం తెలుసు. కంటికి కనిపించిన జీవుల గురించి మనకు తెలియదు, ఎందుకంటే అంతకుముందు మైక్రోస్కోప్ను ఎవరు కనిపెట్టలేదు. అదేవిధంగా మైక్రోస్కోప్లో ఎవరు దానిని పరిశీలించలేదు. కాబట్టి మనకు కంటికి కనిపించిన జీవులు ఉన్నాయనే విషయం తెలియదు. కానీ దాని తర్వాత ఏమైంది అని అంటే సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత కంటికి కనిపించని జీవులు కూడా ఉన్నాయని చెప్పేసి కొందరు ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. వాటిలో ప్రముఖులు ఎవరు, మరి ఈ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, మరి కణశాస్త్ర పితామహుడు ఎవరు చూద్దాం. సో సూక్ష్మ జీవులను పరిశీలించిన వారిలో ప్రముఖులు. ఫస్ట్ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్. ఈయన ఏంటి అంటే 1635 నుంచి 1702. ఈయన జననం ఎప్పుడు జరిగింది అని అంటే 1632. ఈయన మరణం ఎప్పుడు మరి అని అంటే 1702 ఇయర్లో జరిగింది. అదేవిధంగా ఈయనతో పాటు ఇంకొకరు ఎవరు అంటే అవినాసియన్ క్లిచ్చర్ in the year of 1601 to 1680. సో ఈయన ఏంటిదంటే ఇతను కూడా సూక్ష్మజీవులను పరిశీలించినటువంటి సైంటిస్టుల్లో ప్రముఖులు. వీటితో పాటు ఇంకొకరు ఎవరు అంటే ఆంటోన్ వాన్ లీవెన్ హుక్ in the year of 1630 to 1723. ఇతను కూడా ఏంటి అని అంటే ఆ సూక్ష్మజీవులను పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలో ప్రముఖుడు. అదేవిధంగా వీటితో పాటు ఇంకొక వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, జాన్ సొమ్మర్ డామ్ అనేటువంటి సైంటిస్ట్. ఈయన ఏంటి అంటే 1637 to 1680. ఈ సంవత్సరం కాలంలో ప్రముఖులు ఎవరు అని అంటే ఈ నలుగురు కూడా
ఏంటి అని అంటే సూక్ష్మ జీవులను పరిశీలించడం జరిగింది మైక్రోస్కోప్తో. సో మరి ఈ విధంగా ప్రముఖులు ఉన్నప్పుడు ఫస్ట్ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, కణాన్ని ఆవిష్కరించింది ఎవరు చూద్దాం. కణాన్ని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్త, కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఎవరు అని అంటే రాబర్ట్ హుక్. ఈయనే బ్రిటిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అదేవిధంగా ఈయనే మరి దేనిలో కణాన్ని కనుగొన్నాడు అని అంటే కేవలం నిర్జీవ కణాల్లో ఉండేటువంటి కణాలు మాత్రమే కనుగొన్నాడు. మళ్ళీ సజీవుల్లో కణాన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ వేరు. ఆయన ఎవరు అని అంటే ఆంటోనీ వాన్. ఈయన తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. మరి రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ కణాన్ని ఎక్కడ కనిపెట్టాడు అని అంటే ఓక్ మొక్క యొక్క పలుచని బెండు కణంలో పలుచని పొరలో కనిపెట్టడం జరిగింది. అదేంటిది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కణాన్ని పరిశీలించినప్పుడు ఆయన చూడడానికి ఏ విధంగా కనిపించింది అని అంటే ఇలా తేనె పట్టులాగా కనిపించింది అన్నమాట. సో తేనె పట్టులాగా కనిపించింది. సో ఈ తేనె పట్టులను వీటి లోపల ఏంటి అంటే వీటిని ఏమన్నారు అని అంటే ఇదే కణము అని పేరు పెట్టడం జరిగింది. ఆ కణము అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అని అంటే లాటిన్ భాషలో ఇట్లాంటి గదిని మనం ఏమంటాము అని అంటే లాటిన్ భాషలో సెల్యులా లేదా చాంబర్ లేదా రూమ్ ఆర్ గది. సో ఇట్లాంటి నిర్మాణాలను ఏమంటాము అంటే లాటిన్ భాషలో గది లేదా సెల్యులా లేదా చాంబర్ లేదా రూమ్ అని చెప్పడం జరిగింది. సో కాలక్రమేణా ఈ గదిని ఈ గది లాంటి ఈ రూమ్ లాంటి చాంబర్ లాంటి నిర్మాణాలను ఏమంటుంది ఈ సెల్యులార్ నుంచి సెల్ అని పిలవడం జరిగింది. ఆ సెల్నే మనం ఏమంటున్నాం కణం. ఫస్ట్ సెల్ అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఈ రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ ఓక్ మొక్క యొక్క పలుచని బెరడును అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కణాన్ని ఆ పొరను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది అని అంటే అందులో తేనె పట్టు లాంటి నిర్మాణాన్ని అబ్జర్వ్ చేశాడు. అప్పుడు ఆయన గదులుగా ఉన్నటువంటి నిర్మాణాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమైంది అంటే వాటిని లాటిన్ భాషలో ఏమంటున్నాం అని అంటే సెల్యులా అంటే ఏంటిది అని అంటే దాని కాలక్రమేణా దాని నుంచి సెల్ అనేటువంటి వర్డ్ అనేది వచ్చింది. సో దాని కణానికి మనం సెల్ అని పేరు పెట్టడం జరిగింది. సో సెల్యులా మీన్స్ సెల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరేంటి ఆ ఓక్ మొక్క యొక్క బెరడు అని అంటే బయట ఊడిపోతున్నటువంటి పొర. అది ఆ ఊడిపోతున్నటువంటి పొర ఏంటి ఒక నిర్జీవ కణం. సో ఆ నిర్జీవ కణం నిర్జీవం అది. అందులోంచి కణాన్ని కనిపెట్టాడు కాబట్టి ఏమంటున్నారు ఒక రకమైనటువంటి డెడ్ సెల్. సో కేవలం రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ నిర్జీవ కణాలపై మాత్రమే అధ్యయనం చేయడం జరిగింది. కేవలం నిర్జీవులను మాత్రమే కనుగొనడం జరిగింది. సో మన గతంలో క్వశ్చన్ అడిగాడు ఏమనంటే రాబర్ట్ హుక్ ఏ జీవుల మీద అధ్యయనం చేయడం జరిగింది, సజీవుల నిర్జీవుల అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలి, మనం నిర్జీవుల మీద అధ్యయనం చేయడం జరిగిందని చెప్పాలి. నెక్స్ట్ అతని తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ అనేటువంటి సైంటిస్ట్. సో సారీ ఇంకొక పాయింట్ మిస్ అయింది ఇక్కడ. ఈయన మరి ఇదంతా ఏ సంవత్సరంలో కనిపెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1665లో ఈయన కణాన్ని కనుగొనడం అనేది జరిగింది. సో ఈయన కనిపెట్టినటువంటి ఇదంతా కూడా ఈ రీసెర్చ్ అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఏమంటున్నాము అంటే మైక్రోగ్రాఫియా. సో మైక్రోగ్రాఫియా అంటే ఏంటిది అంటే మైక్రో అంటే చిన్న, గ్రాఫియా అంటే రచించబడిన. సో ఆయన కనుగొన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేశాడు అని అంటే ఈ మైక్రోగ్రాఫీ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే ఆంటోనీ వాన్ లీవెన్
హుక్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1674 ఈయన ప్రయోగం చేసినటువంటి సంవత్సరం ఏంటిది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ కనిపెట్టినట్టు సంవత్సరం ఏంటి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1674. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా రకాల ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో మరి ఈయన ఏం కనిపెట్టాడు అని అంటే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా బ్యాక్టీరియా. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడం జరిగింది. బ్యాక్టీరియాని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు అని చెప్పేసి, బ్యాక్టీరియాని కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్ అనేటువంటి సైంటిస్టు ఏంటి అని అంటే బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. వీటితో పాటు ఇంకేం కనుక్కున్నాడు ఆయన మరి అని అంటే ఈస్ట్ ప్రోటోజోవా, అదేవిధంగా ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్, అదేవిధంగా ఇంకేంటి అని అంటే లాలాజలం, వీటితో పాటు డ్రైనేజీ వాటర్లో నీటి బిందువులు. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆంటోనీ వాన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1674లో బ్యాక్టీరియాను కనుగొన్నాడు. అదేవిధంగా వీటితో పాటు సజీవంగా ఉన్నటువంటి ఈస్ట్ కణాలు, ప్రోటోజోవా కణాలు, వీటితో పాటు ఆర్బిసి కణాల్లో కూడా సజీవ కణాలు ఉన్నాయని గుర్తించాడు. అదేవిధంగా మన నోటిలో ఉన్నటువంటి లాలాజలంలో కూడా సజీవ కణాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించాడు. అదేవిధంగా డ్రైనేజ్ వాటర్, అదేవిధంగా మన నుంచి విసర్జింపబడినటువంటి మలం లోపల కూడా ఈయన సజీవ కణాలను గుర్తించడం జరిగింది. సో అదేవిధంగా సజీవంగా ఉన్నటువంటి అన్ని కణాల గురించి కూడా ఈయన ఏంటి అని అంటే ప్రయోగం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ కణం అనేది ఈ విధంగా ఆవిర్భావం ఆవిష్కరణ అనేది జరిగింది. దీని తర్వాత చాలా రకాలైనటువంటి మైక్రోస్కోప్స్ ఉన్నాయి. మరి ఈ కణాలన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి ఏం కావాలి మనకు? మైక్రోస్కోప్ కావాలి. ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మైక్రోస్కోప్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం 3 రకాలైనటువంటి మైక్రోస్కోప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ మైక్రోస్కోప్స్ అనేటివి ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్స్ ఫస్ట్ ఏంటిది? సంయుక్త సూక్ష్మదర్శిని. దీన్నే మనం ఏమంటున్నాం? కాంపౌండ్ మైక్రోస్కోప్. సెకండ్ వన్ ఏంటిది? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. థర్డ్ వన్ అల్ట్రా మైక్రోస్కోప్. సో మరి సంయుక్త సూక్ష్మదర్శిని. సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఏంటిదంటే మామూలుగా ల్యాబొరేటరీలో ఉపయోగించేటువంటి సూక్ష్మదర్శినులన్నీ కూడా ఏంటి అని అంటే ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజ్లో కానీ ఇంటర్ కాలేజ్లో కానీ ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు అన్ని రకాలైనటువంటి ల్యాబొరేటరీలో ఉపయోగించేటువంటి మైక్రోస్కోప్స్ ఏంటి మనం వాడేటి మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్లో వాడేటి అన్నీ కూడా కాంపౌండ్ మైక్రోస్కోప్స్. అవి ఏంటి అంటే కేవలం చిన్నగా ఉన్న వాటిని కొంచెం పెద్దదిగా మాత్రమే చూపించగలిగేటువంటి మైక్రోస్కోప్స్. సో మరి ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే జకారియస్ జాన్సన్స్. In the year of 19
1595. ఇన్ ద 1595 ఇయర్లో జకారియన్ జాన్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే సైంటిస్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని కనిపెట్టడం జరిగింది. ఇది కేవలం ల్యాబొరేటరీలో మాత్రమే యూజ్ చేసేటువంటి సూక్ష్మదర్శిని. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇది చాలా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్, అత్యంత శక్తివంతమైనటువంటి మైక్రోస్కోప్. మరి దీనిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే నాల్ అండ్ రస్కా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను కనిపెట్టడం జరిగింది. మరి ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ అని చెప్తున్నాం. ఏంటి మరి దీని వల్ల ఉపయోగం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జీవిని తీసుకున్నాం. ఈ జీవిని తీసుకున్నట్టు ఇది ఒక యూనిట్ ఉంది. ఈ ఒక యూనిట్ ఉన్నటువంటి జీవిని ఏం చేస్తుంది అని అంటే ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది 1,00,000 రెట్లు ఎక్కువ చూపిస్తుంది. 1,00,000 రెట్లు ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోవిడ్ వైరస్, కరోనా వైరస్ ఉంది. దాన్ని మామూలుగా ఈ సంయుక్త సూక్ష్మదర్శినితో మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. కేవలం ఆ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే మనం దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక హెచ్ఐవి వైరస్ ఉందనుకోండి, మామూలుగా ఈ ఆల్ట్రా మైక్రోస్కోప్లో, ఈ సంయుక్త మైక్రోస్కోప్లో దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది వీలు పడదు, ఎందుకంటే అవి అంత అడ్వాన్స్డ్ కాదు. సో ఇది చాలా అడ్వాన్స్డ్ కాబట్టి కరోనా మరియు హెచ్ఐవి లాంటి వైరస్లను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి మైక్రోస్కోప్ చాలా అడ్వాన్స్డ్, అత్యంత శక్తివంతమైంది. టెక్నాలజీలో చాలా యూజ్ చేస్తున్నటువంటి మైక్రోస్కోప్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్. ఇవి ఎక్కడ వాడతారు ఎక్కువ అని అంటే మన దగ్గర అయితే ఏంటి అని అంటే హైదరాబాద్లో ఒక సంస్థ ఉంది. మన దేశంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1977లో ఒక సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది. కణము, దాని నుంచి ఏర్పడుతున్నటువంటి అణు నిర్మాణాల గురించి పరిశోధన చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏంటిది అని అంటే సిసిఎంబి. మా సిసిఎంబి ఫుల్ ఫామ్ ఏంటిది అని అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే హబ్సిగూడ క్రాస్ రోడ్ ఇన్ హైదరాబాద్. మరి అది ఎక్కడ అని అంటే హబ్సిగూడ క్రాస్ రోడ్ ఎడ్డ ఉప్పల్, ఆ ప్లేస్లో ఏంటి అని అంటే ఈ సిసిఎంబికి సంబంధించినటువంటి సంస్థ అనేది ఉంది. దీనివల్ల ఏంటి యూజ్ అని అంటే చాలా అడ్వాన్స్డ్గా టెక్నాలజీ పరంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితులు అనేటివి ఏర్పడినప్పుడు దీనివల్ల మనకు చాలా ఉపయోగం అనేది టెక్నాలజీ పరంగా ఉంటుంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, టెక్నాలజీ గురించి చెప్పుకున్నప్పుడు చూద్దాం. సో ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చాలా చిన్న చిన్న సూక్ష్మజీవి, కంటికి కనబడినటువంటి సూక్ష్మజీవులను కూడా పెద్దదిగా చూపెట్టడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హెయిర్ తీసుకున్నాం అనుకోండి, ఈ హెయిర్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక 0 సైజులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజులో ఉంది. దీన్ని ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు దీని సైజ్ ఎంత ఉందో దానికి 1,00,000 రెట్లు చూపెట్టడం జరుగుతుంది. సో 1,00,000 రెట్లు అంటే ఎంత పెద్దదిగా ఉంటుంది, అది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ట్రా మైక్రోస్కోప్. ఆల్ట్రా మైక్రోస్కోప్ అంటే ఏంటిది అంటే ఇది కాంతి పరిక్షేపణం ఆధారంగా పనిచేస్తున్నటువంటి మైక్రోస్కోప్, కాంతి ధర్మం ఆధారంగా పనిచేస్తున్నటువంటి మైక్రోస్కోప్. మరి దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రిచర్డ్ జిగ్మాండి అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ ఆల్ట్రా మైక్రోస్కోప్ ను కనిపెట్టడం జరిగింది. మరి దీని వల్ల యూజ్ ఏంటి అని అంటే చిన్న చిన్న రేణువులు, కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న రేణువులు, అంటే చిన్న చిన్న రేణువులు పార్టికల్స్, చిన్న చిన్న రేణువులు పార్టికల్స్ని
అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించేటువంటి మైక్రోస్కోప్ ఏంటి అంటే అల్ట్రా మైక్రోస్కోప్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈ మైక్రోస్కోప్ను కనుగొన్నటువంటి సైంటిస్టులు, అదేవిధంగా ఇయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ కణం యొక్క ఆవిర్భావం మరియు సూక్ష్మజీవి మైక్రోస్కోప్లను అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కణం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో కణంకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అనేవి చాలా ఉన్నాయి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సిద్ధాంతాలు మాత్రమే ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది కణ సిద్ధాంతం. దీన్ని ఏమంటున్నామంటే సెల్ థియరీ. దీన్ని ఇంకొక పేరుతో ఏమంటాము అని అంటే సెల్ డాక్రెటింగ్ థియరీ. సో సెల్ డాక్రెటింగ్ థియరీ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అని అంటే స్లీడన్, శ్వాన్. స్లీడన్ అండ్ శ్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ స్లీడన్ అనేటువంటి సైంటిస్ట్ ఏమో మొక్కల్లో కనిపెట్టడం జరిగింది, మొక్కల్లో పరిశోధన చేశారు. మరి శ్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏంటి అంటే జంతువుల్లో ప్రయోగం జరపడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1838 లో మరి ఈ కణ సిద్ధాంతం యొక్క వివరణ ఏంటి? ఈ కణ సిద్ధాంతం ద్వారా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అని అంటే ఒక జీవి ఏర్పడాలి అని అంటే ప్రతి జీవి లేదా సజీవులు ఏర్పడాలంటే ఖచ్చితంగా కణం అనేది ప్రాథమిక మరియు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పారు. ఒక జీవి అనేది ఏర్పడడానికి కణం అనేది ఖచ్చితంగా అవసరం. అది కణం కావచ్చు, ఒకటే కణం కావచ్చు, అనేక కణాల చేత నిర్మించబడవచ్చు. ఒకే కణంతో ఏర్పడేటువంటి జీవులు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కణంతో ఏర్పడినటువంటి జీవి ప్రోటోజోవా జీవులు, అమీబా. ఈ జీవి అనేది ఏంటిది? ఖచ్చితంగా ఒకే ఒక్క కణంతో ఏర్పడేటువంటి జీవి. అమీబా కావచ్చు, పెరామిషియం, ఇంకా వర్టిసెల్, ఇట్లాంటి జీవులన్నీ కూడా కేవలం సింగిల్ సెల్తో ఏర్పడే జీవులు. ఈ కణంకు సంబంధించినటువంటి అన్ని క్రియలు కూడా ఒకే కణం అనేది నిర్వర్తిస్తుంది. సో ఈ కణం ఏర్పడడానికి ప్రాథమిక ప్రమాణం, నిర్మాణం ఏర్పడింది, క్రియాత్మక పరంగా కూడా ఒకే కణం అనేది దాని యొక్క కర్తవ్యం అనేది నెరవేరుస్తుంది. సో అందువల్ల ఒకే కణంతో ఏర్పడవచ్చు, లేకపోతే అనేక కణాలతో ఏర్పడచ్చు. అనేక కణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే, అనేక కణాలతో మన దేహం అనేది ఏర్పడింది. సో ఈ విధంగా కణం అనేది కణం కావచ్చు, అనేక రకాలైనటువంటి కణాలు కావచ్చు చేత జీవి అనేది ఏర్పడుతుంది. ఇది ఈ కాన్సెప్ట్ మీద జీవులు అనేవి ఏర్పడతాయని చెప్పేసి వివరించడం జరిగింది. ఇది కణ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ దీని తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతం ఏంటిది? ఇంకొకటి ఏమంటే కణ లీనియేజ్ లేదా కణ ఆనువంశిక సిద్ధాంతం. కణ అనువంశిక. సో అనువంశికత అంటే ఏంటి అని అంటే ఒక జనరేషన్లో, ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు అనేటివి ఇంకొక తరానికి వ్యాప్తి చెందడం లేదా వ్యాపించడం, ప్రచురించడాన్ని మనం ఏమంటున్నాం అని అంటే అనువంశికత. వన్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ టు వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈస్ కాల్డ్ హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్సీ అని చెప్తాము. సో లేదా అనువంశికత అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన పరంగానే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీమేల్ ఉంది, మేల్ ఉంది. వీళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్.
వీళ్ళకి పుట్టినటువంటి ఒక బాబు ఉన్నాడు అనుకుందాం. సో వీళ్ళ తండ్రికి బట్టతల అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, బట్టతల అనేది ఉంది. సో ఈ క్యారెక్టర్ ఏమైంది, నెక్స్ట్ జనరేషన్కి క్యారీ అయింది. సో ఈ బాబు కూడా బట్టతల అనేది ఉంటుంది. మరి ఆ క్యారీ కావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం జెనెటిక్స్లో, జన్యు శాస్త్రంలో నేర్చుకున్నాము. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నాన్నకు బట్టతల ఉంది కాబట్టి వాళ్ళ కొడుకు కూడా బట్టతల వచ్చింది. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. దాన్ని ఏమంటున్నాం మనం, హెరిడిటీ, అనువంశికతగా చెప్తున్నాము. ఓకేనా, అది జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కణలీనియ సిద్ధాంతంలో నేను చెప్పినటువంటిది ఏంటిది అని అంటే, ఏ కణమైనా కూడా ఆ జీవిలో ఏర్పడేటప్పుడు దానికి ముందున్నటువంటి కణం నుంచి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి, ఒక తల్లి కణం అనుకోండి. దీని నుంచి ఏమైంది, 2 పిల్ల కణాలని ఏర్పడినాయి. దీని నుంచి మళ్ళీ డివైడ్ అయిపోయి 2 పిల్ల కణాలు అనేవి ఏర్పడినాయి. ఇది ఎట్లా సాధ్యమైంది, కణం అనేది డివైడ్ కావడం వల్ల, విభజన చెందడం వల్ల ఇది మనకు సాధ్యమైంది. సో ఈ విధంగా సాధ్యమైనప్పుడు ఏమైంది అని అంటే, ఫస్ట్ దీని గురించి మనం ఇంత మటుకు మర్చిపోదాం. సో ఇదొక కణం. సో ఇదొక కణం అయినప్పుడు ఈ 2 కణాలు ఉన్నాయి కదా, ఈ కణంకు ముందు ఉన్నటువంటి కణం ఏంటిది, ఇది. అవునా, ఈ 2 కణాలకు ఏర్పడడానికి దోహదపడే కణం ఏంటిది, దీనికి ముందున్నటువంటి కణం. సో ఏ కణం అయినా కూడా ఏర్పడడానికి దానికి ముందున్నటువంటి కణం అనేది ఖచ్చితంగా అవసరం. ఏ కణమైనా కూడా దానికి ముందున్నటువంటి కణాల చేత ఏర్పడుతుంది అని చెప్పింది ఏంటిది అంటే కణలీనియల్ సిద్ధాంతం. దీనిలో ఒక 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగారు. యామ్నిసెల్యులా, ఈ సెల్యులా, ఈ 2 వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్యులా అంటే మీన్స్ ఏంటి అంటే సెల్స్, ఈ అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి సెల్స్, ఆ అంటే ఏంటిదంటే అంతకు ముందు ఉన్నటువంటి సెల్స్. అంతకు ముందు ఉన్నటువంటి సెల్స్ నుంచి ఇప్పుడు సెల్స్ అనేటివి ఏర్పడినాయి కాబట్టి దాన్ని ఏమంటున్నాం, కణలీనియల్ సిద్ధాంతంగా చెప్తున్నాము. అందుకే ఈ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఈ ఆమ్నియా సెల్యులా, ఈ సెల్యులా యొక్క కాన్సెప్ట్ ఏంటిదంటే అంతకు ముందున్న కణం నుంచి ఈ సెల్స్ అనేటివి ఫామ్ అయినని ఈ కణ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అంటే కణం యొక్క ప్రత్యేకతలు. నెక్స్ట్ ఏం చూద్దాం మనం, కణం యొక్క ప్రత్యేకతలు. కణం ప్రత్యేకత, దీన్ని ఏమనుకోవచ్చు, కణం యొక్క సిగ్నిఫికెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ఉండే ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేంటి, ఆస్ట్రిచ్, నిప్పుకోడి, దీన్ని మనం ఏమంటున్నామంటే స్ట్రుతియో క్యామిలస్. ఆస్ట్రిచ్, నిప్పుకోడి, దీని సైంటిఫిక్ నేమ్ ఏంటిది, స్ట్రుతియో క్యామిలస్. ఇదేంటి అంటే దీని యొక్క గ్రుడ్డు అనేది, దీని యొక్క అండకణం అనేది జీవ సామ్రాజ్యంలోకి జీవ సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం. జీవ సామ్రాజ్యం అంటే ఏమొస్తాయి, అలా మొక్కలు వస్తాయి మరియు జంతువులు వస్తాయి. జంతు సామ్రాజ్యంలో కేవలం జంతువులు మాత్రమే. సో ఈ ఆస్ట్రిచ్, నిప్పుకోడి యొక్క అండకణం అనేది, దాని యొక్క గ్రుడ్డు, ఆ కణం అనేది జీవ సామ్రాజ్యంలోకి అంటే అటు మొక్కల్లోకి ఇటు జంతువుల్లోకి అదేవిధంగా జీవ సామ్రాజ్యంలో యానిమల్ కింగ్డమ్లో, జంతు సామ్రాజ్యంలో, యానిమల్ కింగ్డమ్లో కూడా అత్యంత పెద్దదైనటువంటి కణం ఏంటిది అని అంటే ఈ ఆస్ట్రిచ్, నిప్పుకోడి యొక్క అండకణం. మామూలుగా మనం చూసినప్పుడు గుడ్డ ఎంత సైజు ఉంటుంది,
మనం తినేటువంటి గుడ్డు ఈ సైజులో ఉంటుంది, అవునా? కానీ ఈ ఆస్ట్రిస్ నిప్పుకోడి యొక్క ఎగ్గుని మనం పరిశీలించినట్టయితే అది ఎంత ఉంటుందంటే చూడడానికి ఈ సైజులో ఉంటుంది. మన చేతిలో పట్టుకున్నప్పుడు అది నిండుగా కనిపిస్తుంది, ఈ విధంగా పెద్దదిగా ఉంటుంది. ఏంటి అంటే 17 × 18 సెంటీమీటర్స్, అంటే 17 సెంటీమీటర్స్ పొడవు, 18 సెంటీమీటర్స్ వెడల్పు అనేది ఉంటుంది. 18 అంటే మామూలుగా ఇంత ఉంటుంది, ఒక స్కేల్ ఎంత ఉంటుంది, 15 సెంటీమీటర్స్ ఉంటుంది చిన్న స్కేల్. సో 15 కన్నా అంటే ఇంత ఉంటుంది అనమాట. సో మనం చేతిలో పట్టుకుంటే అది అంతా పట్టుకోవడానికి మంచిగా ఇట్లా పట్టు అనేది దొరుకుతుంది అనమాట, ఆ సైజులో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటంటే అతి పొడవైనటువంటి కణం. సో జంతువుల్లో పొడవైనటువంటి కణం ఏంటంటే న్యూరాన్ కీలితం. న్యూరాన్ అంటే ఏంటిదంటే నాడీ కణం. నాడీ కణం యొక్క కీలితం అంటే ఏంటిదంటే నాడీ కణంకు ఉండేటువంటి ఎగ్జామ్లు ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటాం అంటే కీలితం. ఫర్ ఎగ్జాంపుల్ నాడీ కణం అనేది ఎట్లుంటుంది, ఇట్లుంటుంది అనుకోండి. ఇట్లుంటుంది అనుకోండి నాడీ కణం అనేది. సో ఇది ఎంత ఉంటుంది, దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుంది. 1 మీటర్ అంటే ఏంటిది అంటే ఇంత పొడవు ఉంటుంది దాదాపుగా. సో ఇంత పొడవు అనమాట. సో మన మెదడులో ఒక న్యూరాన్ కీలితం ఇంత పొడవు ఉంటాయి. కొన్ని కోట్లకు సంబంధించినటువంటి న్యూరాన్స్ అనేటివి మన బాడీ లోపల ఉంటాయి, మన బ్రెయిన్లో ఉంటాయి. కాబట్టి ఏంటిది అంటే ఈ న్యూరాన్ కీలితం అనేది అత్యంత పొడవైన కణం. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. జీవ సామ్రాజ్యంలోకి వెళ్ళి అత్యంత పెద్దదైన కణం ఏంటి, పొడవైన కణం ఏంటి అని కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చాలా చాలా ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కల లోపల అతిపెద్ద కణం ఏంటిది, మరి ఎక్కడ ఉంటుంది అని అంటే మొక్కల లోపల పెద్ద కణం ఎక్కడ ఉంటుంది అంటే అసిటాబ్యులేరియా అనేటువంటి మొక్క యొక్క కణం. ఈ విధంగా లీఫ్ను పరిశీలించినట్లయితే దీనిలో ఉన్నటువంటి కణం అనేది అతి పెద్దదిగా ఉంటుంది. ఇది ఏంటిది అని అంటే అసిటాబ్యులేరియా అనేది మొక్క కాదు, ఇది ఒక రకమైనటువంటి ఆల్గే, శైవలం. సో దీని లోపల అత్యంత పెద్దదైనటువంటి కణం అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అతి చిన్న కణం. సో అతి చిన్న కణం మానవుల లోపల ఏంటిది అని అంటే శుక్ర కణం. లేదా ఎర్ర రక్త కణాలు. మానవుల లోపల అతి చిన్న కణం ఏంటిది అని అంటే శుక్ర కణం. దాని తర్వాత ఏంటిది ఎర్ర రక్త కణాలు, ఆర్బిసి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షనల్స్ లో ఏంటిది అని అంటే అతి చిన్న కణం శుక్ర కణం అని ఇచ్చినప్పుడు ఓకే, శుక్ర కణం ఇవ్వకుండా ఆప్షనల్స్ లో ఆర్బిసి అని ఇచ్చినప్పుడు ఆర్బిసి, శుక్ర కణం ఉంటే అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా చెప్పాలి అని అంటే అత్యంత పొడవైనటువంటి కణం మొక్కల లోపల, మరి పొడవైనటువంటి కణం ఏంటిది అని అంటే రామినార. పొడవైన కణం ఎక్కడ, మొక్కల లోపల. రామినార ఇది ఎంత పొడవు ఉంటుందంటే నియర్లీ 55 సెంటీమీటర్స్. మరి అది ఎక్కడ కనిపిస్తుంది మనకనంటే బొహరేవియా అనేటువంటి మొక్కను పరిశీలించినట్టు దాని నుంచి మనం తీసినటువంటి రామినార ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంత ఉంటుందంటే 55 సెంటీమీటర్స్ల పొడవు ఉంటుంది.
ఈ రామినార అనేది మొక్కల్లో అత్యంత పొడవైనటువంటి కణం ఏంటి అని అంటే ఈ రామినార అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మొక్కల్లో అటువంటి కనిపించేటువంటి అతి చిన్న కణం ఏంటిది అని అంటే మైకోప్లాస్మా. సో మైకోప్లాస్మా ఇది అతి చిన్న కణము. జంతు సామ్రాజ్యంలోకి వెళ్ళని అతి చిన్న కణం ఏంటిది అని అంటే దీన్ని ఏమంటామంటే PPLO. PPLO అంటే ఏంటిదంటే ఫ్లూరో న్యూమేనియా లైక్ ఆర్గానిజం. ఫ్లూరో న్యూమేనియా లైక్ ఆర్గానిజం దీని యొక్క ఫుల్ ఫామ్. మరి న్యూమోనియా అని ఎందుకు అంటున్నాము? న్యూమోనియా అనేది దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజ్. అదొక శ్వాస సంబంధిత వ్యాధి. మరి ఇందులో న్యూమోనియా శ్వాస సంబంధిత వ్యాధిని కలుగజేసే జీవులు అయితే ఏ విధంగా ఉంటుందో వాటి యొక్క నిర్మాణం వల్ల ఏది ఉంటుంది అంటే ఈ మైకోప్లాస్మా అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నామంటే ప్లూరో న్యూమోనియా అని చెప్పడం జరుగుతుంది. దీని నిర్మాణం అనేది ఆ విధంగా ఉంటుంది. మనం స్ట్రక్చర్ పరిశీలించినట్టయితే మైకోప్లాస్మా అనేది ఈ విధంగా ఉంటుంది. మైకోప్లాస్మా అనేది ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ను అబ్జర్వ్ చేసినట్టయితే. అయితే ఏంటి అంటే మామూలుగా మొక్కల్లో ఏముండాలి? మొక్కల యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటిది? కణకవచం అనేది ఉండాలి. జంతువుల లోపల కణకవచం అనేది అబ్సెంట్. కానీ ఈ మైకోప్లాస్మా అనేటువంటి దాంట్లో ఈ కణకవచం అనేది ఉండదు. ఈ కణకవచం అనేది అబ్సెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ టర్మ్స్ కానీ అదేవిధంగా ఇంకేంటి అంటే ఇయర్స్ కానీ వీటితో పాటు సైంటిఫిక్ నేమ్స్ అదేవిధంగా శాస్త్రవేత్తల పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెప్పినటువంటి హింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనని ఆన్సర్ను అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో కణంలో ఉన్నటువంటి భాగాలేంటి, మరి కణంలో ఉన్నటువంటి కణాలు ఎన్ని రకాలు, మరి ఏకకణ జీవులు, బహుకణ జీవులు, మరి అదేవిధంగా కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు, కణాల్లో ఉన్నటువంటి వివిధ భాగాలు, వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.